పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయం 22వ వాక్యం చదవండి. మైకులో చదువుతారు, మిగతా వారందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యము వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వారిని ఆశీర్వదించెను. అస్తమయమున ఉదయమును కలుగగా 5వ దినమాయెను. చాలండి, అందరూ నాతో ఈ మాట చెప్పండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఏమన్నాడండి? ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అదే ఆదికాండము చూడండి, దేవుని బిడ్డలారా 28వ వాక్యములో కూడా చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ శుభవేళ దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక, ఆత్మీయంగా వర్ధిల్లుదుముగాక, శారీరకంగా ఫలించుదుముగాక. అన్ని రంగాల్లో దేవుడు మనలను అభివృద్ధి పొందించునుగాక. కృప వెంబడి కృపతో మనము నింపబడుదుముగాక. దీవెన వెంబడి దీవెనతో మనము వర్ధిల్లుదుముగాక. కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. కృప వెంబడి కృప మనకు కలుగునుగాక. కొట్టగట్టిగా చెప్పట్లో హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుడు మనలను ఈ 9వ నెలలో ఈ 2వ పునరుద్ధాన పండుగలోనికి మనల్ని చేర్చాడు. మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే తప్ప మరొకటేమీ కాదు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనం ఇలా కూర్చున్నామంటే, ఇలా మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అని నేను నమ్ముతున్నాను. ఎప్పుడో పిల్లారా భూమిలో కలిసిపోవలసిన మనం, ఎప్పుడో కాలగర్భంలో ఉండిపోవలసిన మనము, వెళ్ళిపోవలసిన మనలను దేవుడు కనికరించి, దేవుడు కృప చూపి, ఇలాగ దేవుడు ఆయుష్ను పిల్లారా మనకిచ్చిన ఆయుష్ను దేవుడు పిల్లారా నడిపిస్తూ ఈ దినాన మనలను ఈ స్థితిలో ఉంచాడు. కనుక దేవుని సందులో మీరు చాలా జాగ్రత్తగా మీరు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యమును వినగలిగిన వారైతే దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మానవాళ్ళని సృష్టించినప్పుడు వారిని ఏం చేశాడు అంటే, దేవుడు అన్న మాట ఏంటంటే, మీరు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. కనుక మనందరికీ ఆశీర్వాదాలంటే ఇష్టమే. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అని దేవుడు పిల్లరా ఆది మానవులైన ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. పరమ తండ్రి మనలను ఆశీర్వదించాడు. మనకు 3 తండ్రులు ఉన్నారు. ఒక ఆయన పరమ తండ్రి అనండి ఒకసారి గట్టిగా. పరమ తండ్రి అంటే ఎవరో చెప్పండమ్మా? యెహోవా దేవుడు. రెండవ తండ్రి చెప్పండమ్మా? పరమ తండ్రి. కొన్న తండ్రి చెప్పండి. మనలను కొన్నాడు ఒక తండ్రి. ఎవరో? ఏమిటి చెప్పండమ్మా? 3 తండ్రి చెప్పాలి. కాయిచున్న తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరమ తండ్రి, కన్న తండ్రి, కాయిచున్న తండ్రి. కనుక ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. వాళ్ళలో ఐక్యత ఎలాగుందో, వాళ్ళలో యూనిటీ ఎలాగుందో దేవుడు పిల్లరా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వీరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఓ దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించండి అని చెప్పినప్పుడు ఆదాము అవ్వలు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని దేవుని మాటను ఒప్పుడారా ఉల్లంఘించి, ఆజ్ఞను అతిక్రమించి, ఒప్పుడారా దేవుడు చెప్పిన పని చేయకుండా దేవునికి విరోధమైన పని చేసి వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. వింటున్నారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏదెను తోటలో ఆదాము అవ్వలు పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు ఆలోచించాడు, ఏంటి నేను వీరిని ఆశీర్వదిస్తే వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి దేవుడు బాధపడ్డాడు. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక్కసారి ఈ 8వ వాక్యము చదివితే అక్కడ ఒక విషయం మనకు కనపడద్ది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులవుదురు. అంటే యేసయ్య ఏమన్నాడంటే, ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు బహుగా ఫలించుట వలన తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. అంటే దేవుడు మనల్ని ఫలించాలని, దేవుడు మనల్ని విస్తరింప చేయాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని కోరికను దేవుని బిడ్డలారా ఓపుడారా సంఘము లేక ఆది మానవులైన ఆదామవ్వలు దాన్ని పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ లేఖనము చదవగలిగితే అక్కడ ఒక మనుషుని ద్వారా ఒప్పుడారా పాపము ఈ లోకానికి వచ్చింది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒక విధేయత వలన నీతిమంతులుగా. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ లేఖనంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన. ఎవరు ఆ మనుషుడు? నోటితో చెప్పండి. ఆదాము అవ్వలతో దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు ఫలించండి. ఒకటి. రెండవది, అభివృద్ధి పొందండి, విస్తరించండి. చాలు. దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే ఫలించేటట్లు ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందేటట్లు ఆశీర్వదించాడు, విస్తరించేటట్లు ఆశీర్వదిస్తే వాళ్ళు ఫలించటానికి బదులుగా, విస్తరించటానికి బదులుగా, అభివృద్ధి పొందటానికి బదులుగా దేవుడు వారి ఎడల ఉన్న ఉద్దేశాన్ని తారుమారు చేసి దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పంది చేశారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఒక మనుషుని ద్వారా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏమైపోయారంటే పాపులుగా మార్చబడ్డారు. ఒక ఆదాము వలన, ఆదాములో నుండి వచ్చిన మనందరము కూడా బైబిల్ చెప్తుంది భేదమేమీ లేదు, అందరూ పాపము చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేదు. మానవులమైన మనలో ఆ పాపపు నైజం ఉంది, ఆ పాపపు లక్షణం ఉంది, ఆ పాపపు స్వభావం ఉన్నది. ఖచ్చితంగా ఆ స్వభావం ఉండటం వల్ల మనము ఈజీగా పాపంలో పడిపోతాం. అందుకనే దావీదు కూడా అంటాడు కదా, పాపములోనే నా తల్లి నన్ను ఏంటంటే పాపములోనే నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను కని ఉన్నది గనుక పాపము నేను పాపిని అంటాడు. ఎందుకంటే లోకములో పాపం ఉన్నది. ఎవరి ద్వారా వచ్చిందంటే ఒక మనుష్యుని అవిధేయత వలన వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇదంతా కూడా, ఈ లోకమంతా, ఈ మానవాళి అంతా కూడా నాకు అవిధేయులు అయిపోయారు, వీళ్ళు ఫలించలేదు, అభివృద్ధి పొందలేదు అని చెప్పి దేవుని బిడ్డలారు వీళ్ళందరినీ జల ప్రళయము ద్వారా నాశనము చేసి మరలా దేవుడు ఒక క్రొత్త జనాన్ని, ఫలించే జనాన్ని, అభివృద్ధి పొందే జనాన్ని దేవుడు సృష్టించాలని అనుకున్నాడు. అందుకనే దేవుడు పిల్లలు చూసినప్పుడు భూమంతా చెడిపోయింది, భూమంతా పాడైపోయింది. అప్పుడారా వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి అవిధేయులైపోయారు. అప్పుడారు వాళ్ళు నచ్చినట్లుగా జీవిస్తున్న హేతువును బట్టి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో అందరినీ చూస్తే ఒకే ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఎవరు ఆ మనుషుడు? చెప్పండమ్మా. నోవహు కనపడుతుంటే, నోవహా ఇదిగో నేను ఈ యొక్క జనులను, మనుషులను
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలనుకున్నాను. వాళ్ళు నా ఆలోచనకు విరోధంగా పనిచేశారు. నేను చూస్తున్న లెక్కల్లో నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. ఇదిగో నీవు నీ కుటుంబం కోసం ఒక ఓడను కట్టుకోమన్నప్పుడు దేవుని బిడ్డలారా వారు ఓడను కట్టుకున్నారు. జల ప్రళయం వచ్చింది, అందరూ మరణించారు. ఒకే ఒక కుటుంబం ఉన్నది. చెప్పండి, ఏ కుటుంబం? నోవాహు కుటుంబం. ఆ నోవాహు కుటుంబంతో దేవుడు ఏం చెప్పాడో ఇప్పుడు చూడండి. ఆదామమ్మల్ని ఫలించమంటే, ఆదామమ్మల్ని విస్తరించమంటే, ఆదామమ్మల్ని అభివృద్ధి పొందమంటే, ఆదామమ్మల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారు. దైవజనమ ఆలోచించండి. ఆశీర్వాదాన్ని వాళ్ళు పిల్లారా ఆశీర్వాదాన్ని బదులుగా వాళ్ళు పిల్లారా శాపానికి గురైపోయారు, భారానికి గురైపోయారు, శ్రమలకు గురైపోయారు. ఇదిగో ఆదామా, ఇదిగో నేను తినవద్దన్న పండు నీవు తిన్నావు కాబట్టి నీ బ్రతుకంతా ప్రయాసతో బ్రతుకుతావు. అభివృద్ధి అవ్వలసిన ఆదాము, ఫలించవలసిన ఆదాము, విస్తరించవలసిన ఆదాము ఇప్పుడు ఏమైపోయాడంటే ప్రయాసతో బ్రతుకుతాడు. ఇదిగో అవ్వమ్మ, నీ ప్రసవేదన నేను అధికము చేస్తున్నాను. పిల్లారా ప్రసవేదన ప్రియులారా గురైపోయింది. అంటే ఎప్పుడు కూడా సమస్యలు, ఎప్పుడు కూడా బాధలు, ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురైపోయారు ఫలించవలసిన ఈ ఆదాము అవ్వలు. అయితే నోవాహు దినాల్లో దేవుడు వాళ్ళందరినీ ప్రియులారా జల ప్రళయంలో ముంచేసి ఒక నోవాహును దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. అయితే నోవాహుతో దేవుడు ఏం చెప్పాడో ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, చూడండి మరలా వచ్చింది, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలు, ఇక్కడ మరలా చెప్తున్నాడు. ఆది కాండములో దేవుడు ఆదామవలతో ఏం చెప్పాడో ఇక్కడ మరలా నోవాహుతో అదే చెప్తున్నాడు. ఆది కాండములో పిల్లారా ఆదామవలతో ఏం చెప్పాడు? దేవుడు వారిని చెప్పండి ఆశీర్వదించి, మళ్ళీ చెప్పండి, దేవుడు వారిని ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని చెప్పండి నిండించండి. మరి భూమిని దేనితో నిండించారు వాళ్ళు? చెప్పండి అమ్మ. అవిధేయతతో నిండించారు. దేనితో నిండించారు చెప్పండి? పాపముతో నిండించారు. దేనితో నిండించారు? అప్పుడు దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకముగా అప్పుడు భూమిని నిండించారు. అయితే అప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నొచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎప్పుడు వారు తమ అక్రమ విషయములో దేవుని బిడ్డలారా నరమాత్రులైపోయారు. అక్రమం ఎందులో విస్తరించారు చెప్పండి? అది పాపములో, అక్రమములో విస్తరించారు, తిరుగుబాటులో విస్తరించారు, అవిధేయతలో విస్తరించారు, దుర్మార్గతలో విస్తరించారు, దేవుని మీద తిరుగుబాటు చేయటంలో విస్తరించారు. అయితే దేవుడు పిల్లారా ఏమనుకున్నాడంటే మొత్తం దేవుని బిడ్డారా జల ప్రళయముతో వీళ్ళందరినీ పిల్లారా వినాశనము చేసి ఎవరైతే నీతిమంతుడిగా ఉన్నాడో ఆ ఒక్క వ్యక్తిని నేను ఆశీర్వదిస్తాను. చేతులెత్తి ఒకసారి పెద్ద స్తోత్రం చెప్పండి గట్టిగా. 8వ అధ్యాయంలో దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న ఓడలో ఉన్న సమస్త జనులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు నోవాహుతో ఏం చెప్పాడంటే దేవుడు నోవాహును అతని కుమారులను ఏం చేశాడు? ఇప్పుడు ముందు ఎవరిని ఆశీర్వదించాడు? ఆదాము. ఆశీర్వదించబడ్డారా? వాళ్ళు ఆశీర్వాదం పోగొట్టుకున్నారా? చెప్పండమ్మా. విధేయులయ్యారా? అవిధేయులయ్యారా? ఫలించారా? పాడైపోయారా? విస్తరించారా? వినాశనమైపోయారా? అది అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఒక ఆలోచన, మన ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆలోచించండి, ప్రతి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్లాన్ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. దేవుడు ఆదాము ఎడల అవ్వ ఎడల ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ కూర్చున్న మన అందరి ఎడల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను డిస్టర్బ్ చేశారు ఆదిమ దంపతులు ఆదాము అవ్వలు. అప్పుడు దేవుడు మరలా ఏ కుటుంబం దగ్గరికి వచ్చాడు? నోవాహు కుటుంబం దగ్గరికి వచ్చి ఏమన్నాడు? మరియు దేవుడు నోవాహును అతని కుమారులను
మరలా చెప్తున్నాడు, ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని దేవుడు వీళ్ళకి అప్పగిస్తే, దేవుని బిడ్డలారా కొంతకాలం వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆదామవ్వలు కొంతకాలం ఎలా బాగున్నారో వీళ్ళు కూడా కొంతకాలం బాగుండి, తర్వాత దేవుని బిడ్డలారా ఇప్పుడారా దేవుడు వారిని ఆశీర్వదించి ఇలా చెబితే వాళ్ళు ఏం చేశారో అదే 9వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ఏమి తాగమ్మా? ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా. ఇప్పుడు నోవాహును దేవుడు ఏమని చెప్పాడు? నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏదేను తోటలో ఆదామవలు అవిధేయత వలన దేవుని బిడ్డలారా దేవునికి దూరం అయిపోతే ఇతడేమైపోయాడు? మత్తుడైపోయాడు. ద్రాక్ష తోటలేసాడు. అప్పుడారా ఆ ద్రాక్ష రసము త్రాగి మ్రక్తుడైపోయి ఓపుడారా తన గుడారములో వస్త్రము లేనంత ఓపుడారా పరిస్థితిలో దిగిపోయాడు. ఇప్పుడు ఇతను ఫలించలేదా? ఇతడు అభివృద్ధి అయ్యాడా? అభివృద్ధి అవ్వలేదా? అంటే దేవుని ప్రణాళిక ఇతని ద్వారా నెరవేర్చబడిందా లేదా? లేదు. ఇక్కడ నోవాహు కూడా ఫెయిల్ అయిపోయాడు. దేవుడు అనుకున్న జరగలేదు. మత్తుడైపోయాడు, ఒక త్రాగుబోతు అయిపోయాడు, అప్పుడారా ఒక తిండిపోతు అయిపోయాడు. దేవుడు ఏమైతే నోవాహు గురించి అనుకున్నాడో దేవుని బిడ్డలారా అవన్నీ కూడా జరగలేదు. దేవుడు అన్నీ ఎందుకు రాయించాడు తెలుసా? ఎందుకు అలాంటి విషయాలు రాయించాడంటే మన జీవితంలో మనము నోవాహు వలె అవ్వకుండా, మనము ఆదామవ్వల్లాగా అవ్వకుండా, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? మనం అభివృద్ధి పొందాలని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఆలోచన మనం ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలి, శారీరకంగా అభివృద్ధి అవ్వాలి, అప్పుడు మానసికంగా అభివృద్ధి అవ్వాలి, ఆరోగ్యంగా అన్ని రంగాల్లో మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే సాతానుడు దేవుని బిడ్డలారా ఆ ప్రణాళికను పాడు చేస్తూ ఉన్నాడు. సాతానుకు చోటిస్తే దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగదు. ఆదాము మమ్మల్ని ఫలించమని చెబితే వాళ్ళు పాడైపోయారు, అవిధేయులైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఒక భయము, ఒక దేవుని బిడ్డల ఆందోళనతో నింపబడి దిగంబరులైపోయారు. ఏదైనా తోటలో వాళ్ళ పాపము చేసి దిగంబరులైపోతే ఇతడు మత్తుడైపోయి ఏమైపోయాడు? దిగంబరైపోయాడు. అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరిని మనం దృష్టిలో పెట్టుకుని మన జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం, ఎన్నిసార్లు అవిధేయులు అయిపోతున్నాం, ఎన్నిసార్లు అప్పుడు ఒకవేళ ఆ మత్తు కాకపోతే నిద్ర మత్తు, తిండి మత్తు, ఇంకొక మత్తుతో దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు ఆలోచిస్తున్నాడు, ఇంకా ఎవరిని నేను ఆశీర్వదించాలని దేవుడు పిల్లలు ఆలోచిస్తుంటే మరలా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చదవండి ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్తారా? యోసేపు ఏ కొమ్మ? దేవుడు యోసేపును కూడా ఫలించాడు, ఫలించేటట్లు చేశాడు. ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అంటే వారు దేవుని యొక్క ఒప్పుడారా ఫెయిల్ అయిపోయారు, దేవుని యొక్క మాటకు అవిధేయులైపోయారు. ఇక్కడ దేవుడు పిల్లారా నోవాహును అతని కుటుంబాన్ని ఆశీర్వదిస్తే అప్పుడారా వాళ్ళు ద్రాక్షరసం తాగి ఏమైపోయాడంటే మత్తుడైపోయి గుడారములో ఏమి లేనివాడైపోయాడంటే వస్త్రహీనుడైపోయాడు. దేవుడిని దుఃఖపెట్టాడు. తర్వాత దేవుడు పిల్లారా చూసుకుంటుంటే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోసేపు అనగా ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. చేతులెత్తి ప్రభుకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఫలించెడి కొమ్మ. ఈ యోసేపు ఎవరు కుమారుడో మనందరికీ తెలుసు. యాకోబు రాహేలు యొక్క పెద్ద కుమారుడు. ఈ యాకోబు రాహేలుని 14 సంవత్సరాలు ప్రేమించాడు.
ఈ ప్రేమ పెళ్లి చేసుకుని దేవుని బిడ్డలారా ఉన్న తర్వాత ఈ రాహేలుకు పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకుంది ఒక రోజు నాడు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆమె గర్భం తెరిస్తే అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే, దేవుడు నా గర్భమును ఫలించేటట్లు చేశాడు. అంటే నాకు పుట్టే బిడ్డ ఫలించెడు కొమ్మ. దేవుడు ఆదాము అవ్వలను ఫలించాలనుకున్నాడు, నోవాహును ఫలింప చేయాలనుకున్నాడు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈ నా కుమారుడు ఫలించే కొమ్మగా చేయమని రాహేలు ప్రార్థన చేసింది. యాకోబు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఫలించెడు కొమ్మ అయిన యోసేపు దేవుని బిడ్డలారా ఫలించవలసిన ఈ యోసేపును ఫలించకుండా చేశారు కొంతమంది. ఆదికాండము 41వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం 40-41 చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు వేయించి తన రెండవ రథము అతన్ని ఎక్కించెను. వందనము చేయుడని వందనము చేయుడని అతని ముందర కేకలు వేసిరి. ఐగుప్తు దేశం అంతటి మీద అతడు నియమించబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇప్పుడు యోసేపును దేవుడు ఏం చేయాలనుకున్నాడు? గట్టిగా చెప్పండి నోటితో. ఫలించాలనుకున్నాడు, ఫలింపుగా ఉంచాలనుకున్నాడు. అయితే యోసేపుకు దేవుని బిడ్డలారా కలలు వచ్చాయి. మీకు తెలుసు, యోసేపు అన్నలు ఉన్నారు. ఎంతమంది అన్నలు చెప్పండి? ఎంతమంది? 11 మంది అన్నలు ఉన్నారు. ఇప్పుడు ఒక రోజు నాడు కల వచ్చింది అన్నయ్య అంటే, ఇప్పుడు అన్నల గారికి కోపం వచ్చింది. చూద్దాం ఒకసారి. ఆదికాండం ఒకసారి చూడండి, 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండం 27వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ దేవుని బిడ్డలారా యోసేపుకి కల వస్తే కల గురించి అన్నలకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది, అసూయ వచ్చింది. ఆదికాండము 50 అధ్యాయం ఒకసారి చూడండి. 50 అధ్యాయము, ఆదికాండము 50 అధ్యాయంలోకి రండి. 50 అధ్యాయము ఒకసారి 18వ వచనం చదవండి, తర్వాత చూద్దాం. 50. మరియు అతని సహోదరులు పోయి అతని మీద ఏం పడ్డారండి? సాగిలు పడ్డారు. ముందు ఆగండి, సాగిలు పడ్డారు. ఈ సాగిలు పడటం అనేది ఈయనకి ఎప్పుడు వచ్చింది? కళ ఎప్పుడో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో దేవుని యొక్క వాక్యంలో ఒక్కసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము ఒక్కసారి దేవుని యొక్క వాక్యము చూద్దాం. 45వ అధ్యాయము ఒక్కసారి నేను చెప్పే వచనం చదవండి. ఆదికాండము 45వ అధ్యాయము చదవండి. 47వ అధ్యాయము చూడండి, 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచిన 4వ వచనం చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు పగపట్టి అతని క్షేమ సమాచారము చదవండి. ఇప్పుడు బాగానండి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా అతని మీద మరీ పగపట్టారు. అంటే ఒక పిల్లల విషయం ఏంటంటే,
ఇక్కడ 37వ అధ్యాయము ఇక్కడ 5వ వాక్యములో మనం చూసినట్లయితే ఒక కల వచ్చింది ఈయనకి. ఈయన పేరేంటి? యోసేపు. యోసేపు అనగా అర్థమేంటి? ఫలింపు. దేవుడు ఆదామవ్వలను ఏం చేశాడు? ఫలించమన్నాడు. ఆదామవ్వలు ఫలించలేదు, దానికి ఆపోజిట్ అయిపోయారు. నోవాహును దేవుడు ఫలించమన్నాడు, నోవాహు దేవుని బిడ్డలు ఫలించలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు పేరుకి అర్థమేంటో తెలుసా? ఫలించేడి. ఈ ఫలించేడు కొమ్మకి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? నేను చదువుతున్నాను చూడండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. అన్నలారా, మనందరము కూడా చేనులో ఏం చేస్తున్నాం? పనలు కడుతున్నాం. పనలు కడుతూ ఉంటే పనలు కట్టుచున్నాము. నా పన లేచి నిలుచుచుండగా మీ పనలన్నీ నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారము చేసినని చెప్పాను. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ భయము, మీ వణుకు, ఇదిగో మీ బెదురు ఈ ప్రపంచానికి ఉండాలి. దేవుడు పిల్లల తన పిల్లలను ఏ స్థాయిలో ఉంచాడో, ఏ రేంజ్లో ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆలోచించండి. దేవుడు తన పిల్లలను తలగా ఉంచాడంటే ఎలా ఉంచాడు? ఇదిగో ఏమన్నాడు? మీ భయము, మీ బెదురు మొత్తం సృష్టి అంతటికి ఉండాలి. చేతులెత్తి ప్రభుకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా మీరు అభివృద్ధి పొందాలి, అలా విస్తరించాలి, అలా ఫలించాలి. అందుకనే యోసేపుకు ఒక కల వచ్చింది. మన చేనులో మనము పని చేస్తుండగా నా పన లేచి నిలబడ్డగా మీ పనులన్నీ వచ్చి నా పనకు ఏమైంది? అంటే నేను ఏలుతున్నాను. దేవుడు ఆదాము అవ్వల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నోవహు పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నా పట్ల అలాగా ఉన్నాడు అని చెప్పితే అన్నలకి ఏమొచ్చిందంటే కోపం. సహోదరులు ఏమన్నారు? అతని సహోదరులు నిశ్చయముగా ఏలేదవా, నీవు మా మీద అధికారిగా ఉందవా. అతని కలను బట్టి, అతని మాటలను బట్టి మరింత ఏం చేశారు? ఇప్పుడు సాతానుగాడు పగ ఏంటో తెలుసా? ఆది కాండం ఒకసారి చూద్దాం. ఆది కాండము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే చూడండి, 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీకు ఎంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆది కాండం 9:2. మీ భయము, మీ భయము అగండి, మీ భయము, మీరంటే భయపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఆది కాండం 2వ అధ్యాయము ఒక్కసారి ఆది కాండం 2వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం ఫైనల్ ఆకరణ. దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు. ఏలుడి అంటే ఏలాలి. మీరంటే భయము, బెదురు వాటి కలగాలి. చేతులెత్తి ఒక్కసారి పెద్ద స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుడు పిల్లలు తన పిల్లలకి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? ప్రపంచానికి మీరంటే భయపడాలి. ఎందుకు దేవుని బిడ్డలారా? ఒక వ్యక్తిని అమెరికా దేశంలో చంపేశారు, చార్లీ క్రిక్. ఎందుకు అతన్ని చంపేశారు? అతడంటే భయం. ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడో అది చేయట్లేదు. దేవుని ఉద్దేశం అప్పుడారా మీరు విడిచిపెట్టేశారు. దేవుడు ఒక వ్యక్తిని పురుషుడిగా స్త్రీగా చేశాడు. స్త్రీ పురుషులు మాత్రమే పెళ్ళాడాలి. ఇదిగో మగవారు మగవారిని పెళ్లి చేసుకోకూడదు, ఆడవారు ఆడవారిని పెళ్లి చేసుకోకూడదు, అబార్షన్లు చేయకూడదు, అప్పుడారా సరైన వస్త్రాలు వేసుకోకుండా ఉండకూడదు. ఇదిగో మనము దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. క్రైస్తవుడు అనగా ప్రపంచాన్ని ఏలాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆ వ్యక్తిని బ్రతకని చంపేసిన ఇప్పుడు దేవుని బిడ్డలారా మరణించినా కూడా దేవుడు ఆ మరణము ద్వారా మహిమపరచబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఒక వ్యక్తిని చంపారు, కానీ అలాంటి వ్యక్తులు కొన్ని వందల మంది పుడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గోధుమ గింజ చస్తేనే కానీ అనేక గోధుమ గింజలు పుట్టవు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి సారి గట్టిగా. దేవుని కొరకు సాక్షులైపోయారు. యేసయ్య నిలబడి అతనికి వెల్కమ్ చెప్పాడు. పరలోకంలో మహిమలో ఉన్నాడు. ఈ మాటలు వింటున్నారు, ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం సాధించాడయ్యా? చచ్చిపోయి అనుకుంటారు. బ్రతుకుండి సాధించలేంది ఆయన చనిపోయి సాధించాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా ఏమని చెప్పాడు? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. దేవుడు ఏమని చెప్పాడు? ఏలుడి అనండి. ఏమన్నాడు? మీరంటే భయము, మీరంటే బెదురు ఈ సృష్టికి ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపు ఏమన్నాడు? నా పన నిలిచి ఉండగా మీ పనులన్నీ వచ్చినాయి, నాకేమైనా? వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మమ్మలను. అవును, ఎస్, దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగా? ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని ఏలండి. మీరంటే భయము, బెదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలంటే లోకానికి భయపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలంటే లోకం భయపడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. భయపడలేదా? శద్రకు మేషకు అబేద్నెగోను చూసి భయపడలేదా? దానియేలును చూసి భయపడలేదా? పౌలు సీలను చూసి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓపుడారా భయపడలేదా? ఓపుడారా పేతురును చూసి భయపడలేదా? ఓ పౌలును చూసి చేతులెత్తి ప్రభుకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనలను ఫలించి, విస్తరించి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. దేవుడు పిల్లారా, ఇదిగో ఈ యొక్క మాట చెబితే ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. ఎక్కడమ్మా? గోతులో పడేశారు. గోతులో ఏంటి ప్రభువా నువ్వు ఫలించమన్నావు, అభివృద్ధి పొందమన్నావు, విస్తరించమన్నావు, ఈ వాగ్దానం, ఈ లేఖనం, ఈ మాట ఏమైందని చెప్పి యోసేపు అనుకుంటే గోతులోనే ఉండేవాడు. నేను ఫలించే కొమ్మని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నన్ను ఫలించే ఏలేటట్లు చేస్తాడో ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఆ గోతులోంచి తీయబడ్డాడు పిల్లారా, అమ్మివేయబడ్డాడు. చెప్పండి, ఏమైపోయాడు? అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన యోసేపు దేవుని బిడ్డలారా మరలా ఇంకొకరికి అమ్మివేయబడ్డాడు. ఈ అమ్మివేయబడిన ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక బానిసగా ఉన్నాడు, ఒక పనోడిగా ఉన్నాడు. అక్కడ నేరం మోపబడి జైల్లో ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని ఏలమని చెబితే ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? జైలు పాలైపోయాడు. కానీ యోసేపు దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఫలించే కొమ్మగా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏదో ఒక రోజు నాడు నేను లెగుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక రోజు నాడు తిరగబడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక రోజు నాడు దేవుని మాట నెరవేరుతుంది. ఇదిగో దేవుని మాట నిశ్చయముగా నెరవేరుతుంది. ఏమైనా చేయగలదుడు. కథంతా చెప్పరేమ్మా, కథంతా మార్చేయగలదుడు. జైల్లో ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించండి అంటే ఇప్పుడు ఇతని జీవితం ఎలాగుంది చెప్పండి అమ్మా. ఆలోచించారా? నువ్వు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించండి అంటే ఇతను ఎక్కడ పాడేశారు? గోతులో పడేశారు. ఇతను ఏమైపోయాడు? అమ్మివేయబడ్డాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఒక పనోడుగా ఉన్నాడు. అంటే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరదన్ను అనుకోవద్దు. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట దేవుని బిడ్డలారా చేయడన్ను అనుకోవద్దు. అది ఒక పూట ఆలస్యం అవుద్దేమో కానీ, అది ఒక వారం ఆలస్యం అవుద్దేమో కానీ, అది ఒక సంవత్సరం ఆలస్యం అవుద్దేమో కానీ, దేవుడు ఏమైతే ప్రణాళిక నీ ఎడల ఉన్నదో ఆ ప్రకారం నువ్వు ఉండగలిగితే నా యేసయ్య దేవుని బిడ్డలారా నీ క్షేమము నది వలె ప్రవహిస్తుందంట. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ క్షేమము నది వలె విస్తరిస్తుంది, నది వలె ప్రవహించేటట్లు చేస్తుందని నా యేసు సెలవిస్తున్నాడు. నమ్మిన వారు ఒకసారి పెద్ద స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములోనికి వస్తారు ఒకసారి. యెషయా గ్రంథములోనికి వస్తే ఆ విషయాన్ని పిల్లారా చెప్పి నేను ముందుకు వెళతాను. యెషయా గ్రంథము ఒక్కసారి చూడండి, 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 48వ అధ్యాయము చూడండి, 18వ వాక్యం. నీవు ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము ఎలాగమ్మా చెప్పండమ్మా, ఎలాగా?
ఇప్పుడు ఆదాము అవ్వలు ఆయన ఆజ్ఞను లేకపోతే ఆయన మాటను ఆలకించారా? నోవాహు ఆలకించాడా? చెప్పండి అమ్మా దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇదిగో యోసేపు ఆలకించాడా? ఆలకించలేదా? గట్టిగా ఆలకించిన యోసేపుని ఎందులో పడేశారు? ఏమైపోయారు? అమ్మేశారు. ఈ అమ్మేయబడిన ఇంకొక వ్యక్తి ఇంకో మారు బేరం పెట్టి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన వ్యక్తి ఒక ఇంటిలో ఒక పనోడుగా ఉన్నాడు. పిల్లరా, ఆ పనోడుగా ఉన్న ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? మరి దేవుడు వాగ్దానాలు ఏమైపోయినాయి? ఏమన్నాడు? నీ క్షేమము నది వలె, స్తోత్రం చెప్పండి గట్టిగా, నీ నీతి సముద్ర తరంగముల వలె, నీ సంతానము ఇసుక రేణుల వలె, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరిస్తాయి. విస్తరించిందా? సతుకులు పడ్డదా? గట్టిగా చెప్పండి. కాదు, ప్రస్తుతం ఎందులో పడిపోయాడు? నీరు లేని గోతులో. ప్రస్తుతం ఇతని పరిస్థితి ఏమైపోయింది? అమ్మివేయబడ్డాడు. ఏమైపోయాడు? మారుబేరం. ఏమైపోయాడు? గోతులో పడ్డాడు, అమ్మివేయబడ్డాడు, మారుబేరం పెట్టారు. ఒక ఇంట్లో పని చేస్తున్నాడు, ఆమె నేరం మోపి ఎక్కడ పాడేశారు? జైల్లో పాడేసింది. కానీ బైబిల్ చెప్తున్న మాట, దావీదు అంటున్న మాట, నీతిమంతుల బిడ్డలు విడవబడరు, వారి బిడ్డలు భిక్షమెత్తుట నేను చూడలేదు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ క్షేమము ఎలా ఉంటుందంట? నది వలె. నది ఎలాగ దేవుని ద్వారా ప్రవహిస్తూ ఉంటుందో నీ క్షేమం అలాగే ప్రవహిస్తూ ఉంటుందంట. మన పెద్దలు అన్నారు, గరికి తిన్నా గాడిదే పోద్ది కానీ గరికంతా ఎప్పుడు. అందుకని దావీదు కూడా అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం ఉంటాను. నా వెనకాల వచ్చేది కృప, నా వెనకాల వచ్చేది క్షేమము. ఎప్పుడో తెలుసా? ఆయన నాకు కాపరిగా ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ చెప్పండి గట్టిగా. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపును జైల్లోంచి రప్పించారు. రప్పించిన తర్వాత క్షవరం చేయించారు, బట్టలు మార్చారు. నేరుగా ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. చెప్పండి ఎక్కడికి? ఏ ఫరో? ఓపులారు ఐగుప్తు దేశానికి రాజు అయిన ఫరో దగ్గర తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఏమన్నారు చదవండి. తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షకుడైన సేనాధిపతి అయిన తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. చదవండి. చూచినప్పుడు కటాక్షము కలిగను గనుక మరియు అతడు ఇంటి మీదను యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఏం చేశాను? ఓపులారా ఆశీర్వదించాను. చాలా జాగ్రత్తగా. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తములో ఇలాగుండెను. చాలా అదే. ఇప్పుడు ఎవరిని బట్టి చెప్పండమ్మా. ఇప్పుడు యోసేపు అనగా ఏ కొమ్మ? ఫలించేడి కొమ్మ. ఇప్పుడు ఫలించాడా ఫలించలేదా? దేవుడు ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేసుకోమన్నాడు? ధాన్యాలండి.
ఇక్కడ దేవుని బిడ్డలారా అన్నలు ఏమన్నారు? నువ్వు ఏలుతావా మమ్మల్ని? నువ్వు మమ్మల్ని ఏలుతావా? ఎస్, దేవుడు నన్ను ఏలేటట్లు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆది కాండములో ఏమన్నాడు? మీరు దాన్ని ఏలుడి. ఆమెను చెప్పండి గట్టిగా. మీ భయమును మీ వణుకును దానికి కలుగును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోసేపు దేవుని బిడ్డలారా ఫలించాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏం జరిగిందంటే, చూడండి ఒక్కసారి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నలందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఎక్కడున్నాడని? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులోనికి రాగానే ఇప్పుడు చదవండి ఆది కాండం 50వ అధ్యాయము 18 చదవండి. ఆది కాండం 50:18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి. అతని ఎదుట ఏం పడ్డారండి? సాగిలపడి. ఏమన్నారు? నువ్వు మమ్మలను ఏలుదవా? నీకు మేము సాగిల పడాలా? నువ్వు నీ పని నిలబట్టవేంటి? మా పనులన్నీ వచ్చి నీకు సాగిలు పట్టు. ఇప్పుడు ఏమన్నారు చదవండి. అతని ఎదుట ఏం పడి? సాగిలు పడి. ఇదిగో మేము నీకేమవుతున్నాం? దాసులమని చెప్పగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపుకు భయపడేటట్లు చేశాడు, చేయలేదా? బైబిల్లో ఉన్నమాట. యోసేపు చాలు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట ఏమన్నారండి? సాగిలపడి. మేము నీకు ఏమవుతున్నాం? దేవుడు ఈ ప్రపంచాన్ని మన చేతిలో పెట్టాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ దేవుని బిడ్డలారా ఏళ్ళన్నారు. ఫరో ఏమన్నాడు? ఇదిగో ఈ ఐగుప్తు దేశం అంతటిని నీకు అప్పగిస్తున్నాననగా జనులు లేచి నిలబడి ఏం చేశారు చెప్పండి? కేకలు వేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు జైల్లో ఉన్నవాడు, ఒకప్పుడు గోతులో ఉన్నవాడు, ఒకప్పుడు వెండి నాణాల చేత అమ్మివేయబడినవాడు, కొనబడినవాడు, ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి ఏమైపోయాడంటే రాసు అయిపోయాడు. 105వ కీర్తన ఒక్కసారి చదవండి. 105వ కీర్తన 17 నుండి చదవండి. ముగింపుకు వచ్చాను. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపాను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చూసారా దేవుని బిడ్డలారా? వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతనిని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని ఏం చేశాను? పరిశోధించాను, పరిశీలించాను, పరీక్షించాను. ఆ పరీక్షలో యోసేపు గెలిచాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సర్పం వచ్చి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆదాము అవ్వలను ఏం చేసిందంటే పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు నోవహు దగ్గరికి మత్తు వచ్చినప్పుడు ఆ మత్తుకు అతను ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. ఈ రోజు నాడు యోసేపు ముందుకు ఎన్నో ఆఫర్స్ వచ్చినాయా రాలేదా? చెప్పండి అమ్మా. ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు ఎందులో కూడా యోసేపు దేవుని బిడ్డలారా పడిపోయి నేను అలా ఫలించాలనుకోలేదు, నేను యేసులోనే ఫలించాలనుకున్నాడు. చేతులెత్తి ప్రభుకు ఒక్కసారి పెద్ద స్తోత్రం చెప్పండి. పెద్ద స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ వచనం మీకు చదివించి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. 6వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనం చదవండి. నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముట్టించును. ఆజ్ఞ ఎలాగుండాలంట? దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును. స్తోత్రం. ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లారా నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్నేం చేద్ది? నడిపిస్తుందంట. ఏది? అది అనండి గట్టిగా. అది అంటే ఏది?
ఒకసారి చూడండి, అది అనగా ఆది కాండంలోకి వెళ్తే అది నిన్ను, అది నిన్ను, అది నిన్ను, అది నిన్ను, అది నిన్ను, అది నిన్ను, మీరు ఆన్సర్ చెప్పేదాకా అంటాను. అది నిన్ను, అది నిన్ను, అది నిన్ను తల మీద కొట్టను, నీవు దానిని, అది నిన్ను, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును. మరి ఎన్నిసార్లు అన్నానమ్మా అది నిన్ను, అది నిన్నంటే అలా చూస్తారేంటమ్మా? అది నిన్ను, అది నిన్నంటే ఏమైపోయారమ్మా? ఏమైపోయింది? మీ జ్ఞానం ఎక్కడెట్టేశారు? ఏ సిమ్ములో పడేశారు? అది నిన్ను. ఇప్పుడు అదే ఇక్కడ ఏమన్నాడు? అది నిన్ను నడిపించు. ఏది అది అనగా? ఏది అది నిన్ను తల మీద కొట్టును అనగా? యేసుక్రీస్తు. అది అనగా వాక్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యము. అది నిన్ను, నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. రెండవది, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నిన్ను ముచ్చటించును. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ ఎలాగ ఉండాలంట? ఉపదేశము వెలుగుగాను ఉండును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని ఆజ్ఞ ఎలాగుండాలి? దీపం. అదే 6వ అధ్యాయం 20వ వచనంలోకి రండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు. అందరూ తల్లిపైకి ఎత్తండి. వాటిని ఎల్లప్పుడూ అనని గట్టిగా. అందరూ చెప్పండి, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలి? బైబిల్ చెప్తున్న మాట, తండ్రి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. రెండవది తల్లి. తండ్రి అనగా ఎవరు? దేవుడు. తల్లి అనగా ఎవరైనా చెప్తారా కరెక్ట్గా? తల్లి అనగా ఎవరు చెప్పండి? ఎవరు? సంఘం. అంటే తల్లి ఉపదేశమును ఏం చేయకూడదు? తండ్రి ఆజ్ఞను ఏం చేయకూడదు? అది ఏం చేయాలంట? అప్పుడు హృదయమందు ధరించుకోవాలంట. నీ మెడ చుట్టూ వాటిని, కాళ్ళు కట్టుకుంటాం కాదు, దిష్టి తాడు. నీ కాలుకేమి దిష్టి ఉండదు. నీ కాలు చూస్తే మళ్ళీ అప్పుడు నీ ముఖం కూడా సోడిబుద్ధి అవుతుంది. ఒక్కొక్కడికి కేజీ మట్టి ఉంటుంది, మళ్ళీ దానికి దిష్ట. ఆలోచించండి. అంటే ఇప్పుడు దిష్టి తాడు కాదు కట్టుకోవాల్సింది. బైబుల్ ఏం చెప్తున్నాడు? నీ మెడ చుట్టూ వాటిని, ఏది? దేవుని యొక్క వాక్యం. కనుక మనం ఏం చుట్టుకుంటున్నాం, ఏం కట్టుకుంటున్నాం, ఏం ధరిస్తున్నాం అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పటికీ కూడా ఫలించకుండా ఉండము. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మనము ఆ ఆజ్ఞలు గైకుంటే మన క్షేమం ఎలాగుంటుందని చెప్పాడు? నది వలె. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నది వలె. స్తోత్రం చెప్పండి గట్టిగా. నది వలె ఉంటుంది. నీ నీతి సముద్రపు తరంగముల వలె ఉంటుంది. ఆమెను గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక నేను 3 విషయాలు చెప్పాను. ఆదాము అవ్వలను దేవుడు ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని ఏమన్నాడు? ఏలమన్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ నోవహుతో చెప్పాడు, మీరంటే భయము, మీరంటే బెదురు. మరలా ఒకసారి 9వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుద్ది. ఒకసారి ఆది కాండం 9:1 నుంచి చదివితే మీకు అర్థం. మరియు దేవుడు నోవహును ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. మీ భయం, అదిగో మీ భయము మీ బెదురును మొత్తం సృష్టి అంతకే ఉండాలి. వాళ్ళనేమో ఏలమన్నాడు, ఏళ్ళనేమో మీరంటే భయపడాలన్నాడు. ఇప్పుడు లోకానికి భయపడిపోయాడు, సాతానుకు భయపడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏలమంటే ఒప్పుడారా పాపాన్ని ఏలాడు ఆదాము అవ్వలు. కనుక యోసేపు పిల్లారా పాపాన్ని ఏలలేదు, పిల్లారా దేవుని యొక్క చిత్తమును ఏలాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజు నాడు యోసేపు వలె ఉన్నామా? నోవహు వలె ఉన్నామా? ఆదాము అవ్వల వలె ఉన్నామా? ఈ ముగ్గురిని దేవుడు ఆశీర్వదించాడు.
ముగ్గురితో చెప్పాడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. కానీ వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు. ఎవరంటే ఆదాము అవ్వలు, నోవాహు. మనము యోసేపు వలె ఫలించెడు కొమ్మగా ఉందాం, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. దేవుడు మన ఎడల ఉన్న ప్రణాళికను వీళ్ళ నెరవేర్చి యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడో, ఎలాగా అన్నలను పోషించాడో, ఎలా అనేకులకు దీవెనకరముగా ఉన్నాడో అటువంటి ఆశీర్వాదంతో మనందరము నింపబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడయుండును గాక. ప్రభు కృప మనకు తోడయుండును గాక. యోసేపు వలె ఫలించెడు కొమ్మగా మలచబడుదుము గాక. యోసేపు వలె ఫలించుదుము గాక. యోసేపు దీవించిన దేవుడు మనలందరినీ కూడా అలా దీవించును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత మరికొన్ని ప్రకటనలు నేను కూడా చదువుతాను.